గ్రామంలో తాగునీటి కొరత లేకుండా చూడాలని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటి సంపత్ అధికారులను కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నూనెటి సంపత్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలపై చర్చించగా ప్రజాప్రతినిధులు ఆయా సమస్యలపై అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నూనెటి సంపత్ మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ కూలీలు ఉదయాన్నే పనులకు వెళ్లి తొందరగా పని ముగించుకొని ఇంటికి వెళ్లాలన్నారు. ఉపాధి హామీ జరిగే స్థలాల్లో కూలీలకు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండాకాలంలో గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా అధికారులతో ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే వానాకాలం కోసం హరితహారం కోసం నర్సరీలో మొక్కలు పెంచాలన్నారు. హరిత తెలంగాణ తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. రైతులు చేయాలంటే పొలాల్లో వేసుకున్న పనులలో ఎక్కువ నిమగ్నమై అదే వర్క్ చేయించడం జరుగుతుంది కనుక ఆ పోయి వచ్చేటప్పటికి రైతులు ఇబ్బంది పడి కూలీలకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయిందని చెప్పి తెలియజేయడం జరిగింది విజయపల్లి ఎంపీడీసీ గారు. దానికి మన పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాన్ని ఏదో విధంగా కూలీలకు కనీస సౌకర్యం కల్పించే విధంగా చూడాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశంలో కొంత ఎండాకాలం సమరైనందున ఈ మంచినీటి ఇబ్బంది కలగదు గ్రామాల్లో